చెప్పు. షాపింగ్ చేసేసినావు కదా, ఇవాళ షాపింగ్ ఇంతే. రిలయన్స్కి వెళ్తే 1000 రూపాయలు అవుతుంది. 48 రూపాయలతో అయిపోయింది ఇవాళ మా వాడి షాపింగ్. అందువల్ల చిల్లర అంగళ్ళకి వెళ్ళండి. పాపం అక్కడ షాప్ జరగట్లేదంట, అది కొంచెం పైకి ఉందన్నమాట. ఇవన్నీ రోడ్ ఫేసింగ్. ఇక్కడ ఒకరికొకరు పక్క పక్కనే షాపులు, చిల్లర అంగళ్ళు ఎక్కువ ఉన్నాయి. పెద్దగా జరగట్లేదమ్మా అంటున్నాడు అతను పాపం. అంటే పైకి కొంచెం మెట్లు ఎక్కి వెళ్ళాలి. కొన్ని రోడ్డు పక్కనే ఇట్లా నియర్ బై మనకు అందుబాటులో కొన్ని దగ్గర షాపులు ఉన్నాయన్నమాట. పెద్దగా వెళ్ళరంట షాప్కి. నేనైతే పాపం అక్కడికే వెళ్తా. ఓకేనా. మనోడు తినే బొరుగులు అక్కడే ఉన్నాయన్నమాట, బొరుగులు ప్యాకెట్. అందువల్ల ఆ షాప్కే వెళ్ళాల్సి వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ స్మాల్ షాప్స్. రిలయన్స్కి వెళ్ళుంటే వాళ్ళ బాగా బాదిరిపోయి ఉండేది మాకు అన్నమాట. 1000 రూపాయలు, 1200, 1500 అవుతుంది. ఈ దారుల్లో రావాలంటే అంతా ఉమ్ములు చేస్తుంటారు ఫ్రెండ్స్. అందుకే బాబు నడిపించాలంటే నాకు కష్టం. పక్కన గల్లలు ఊసేస్తారు. ఆ గల్లలు మనం తొక్కేయాలి. ఎలా తొక్కేస్తాము, ఎన్ని క్రీములు ఉంటాయో అందులో. మేమైతే పార్క్కి వచ్చేసాం నియర్ బై. ఒక 1/2 అవర్ ఆడుకొని ఎలాగో 7:20కి అట్లా మూసేస్తారు. ఆల్రెడీ 6:30 అయిపోయింది. అరగంట ఆడుకున్నా వీడికి ఎక్కువసేపు ఉండాలి. లేటుగా వచ్చేసాము ఇవాళ. ఆటోలో అటు సైడ్ నుంచి వచ్చుంటే పోయిండేది. వెళ్ళేటప్పుడు అటు నుంచి వెళ్దాము, ఈ స్నాక్స్ కొనుక్కొని వెళ్దామని చెప్పేసి నేను ఇటు సైడ్ నుంచి వచ్చాను బాబు తీసుకుని. ఏం చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇటు సైడ్ రావాలంటే భయం వేస్తుంది. ఇక్కడ చెట్ల దగ్గర గుంపుగా చీకటిగా ఉంది కదా, పార్కుకి వెళ్ళే ఏరియాలో అలాగే ఉందన్నమాట. అక్కడ యంగ్ పిల్లలు, కుర్ర పిల్లలు, 16, 17 ఏళ్ళ స్టార్టింగ్ నుంచే పిల్లలు బైకులు సడన్గా ఆపేసి మంచిగా తాగడము, సిగరెట్లు తాగడము, అందులో మంచి జీడిపప్పులు కూడా తెచ్చుకొని అంటున్నారు. అటు సైడ్ వచ్చేటప్పుడు అటువైపు ఇంకో దారి, రోడ్డు సైడ్ దారి, అదే ఆటోలో వెళ్ళిపోతాం, లేకపోతే నడుచుకొని వెళ్ళిపోతాము. ఇటు సైడ్ రావాలంటే కొంచెం బెరుగ్గా ఉంటుంది, చీకటిగా. ఇటు అబ్బాయిలు డ్రింక్ చేస్తూ ఉంటారు పాపం. ఇటు సైడ్ ఇళ్ళల్లో వాళ్ళు ఎవ్వరు క్వశ్చన్ చేయరు, అంత బాగా రిచ్, కానీ క్వశ్చన్ చేయరు వాళ్ళని. ఇళ్ళలోంచి బయటికి రారు కాబట్టి అదన్నమాట. ఏం చేస్తాం. ఇదిగోండి ఈ చీకటి గుబురుగా ఉండే ఈ చీకటి